అశోక్ గారు అదేంటది వైల్డ్ డాగా? వైల్డ్ డాగ్స్ అదే మొత్తం బ్రౌన్ కలర్ లో ఉంది, చాక్లెట్ కలర్ లో, కాఫీ కలర్. అదే వైల్డ్ డాగ్స్ అంటే దాని తోకనేమో బ్లాక్ కలర్ లో ఉంటది, అది మొత్తం బ్రౌన్ కలర్ లో ఉంటది. అరే ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోయింది, పక్కకి వెళ్ళిపోయింది అసలు. ఇది దేన్ని వేటాడేది ఈ వైల్డ్ డాగ్? ఎక్కువ అది చింకార ఉన్న నీరసం బాగా తింటుంది. ఇది కూడా గ్రూప్ గా వెళ్తుంటా? గ్రూప్ గానే ఉంటాయి, ఆల్మోస్ట్ గ్రూప్ గానే ఉంటాయి. సింగిల్ గా ఉండవు. సింగిల్ గా అంటే నక్కలున్న ఉల్పు అవి సింగిల్ గా ఉంటాయి. సరే అదేంటి స్పాటెడ్ డియర్? స్పాటెడ్ డియర్, స్పాటెడ్ డియర్. అసలు అక్కడ బైసన్ దాని వెనకాల ఏంటిది? దాని కిడ్ సార్, పిల్ల అది. రెండు ఉన్నాయి అంటే కిడ్ ఉంది, బైసన్ ఉంది. అవి ఇంకా కూడా వస్తున్నాయి చూడండి సార్, ఇంక వెనకాల ఉన్నాయి చూడండి. ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ. అది వెయిట్ చేద్దాం. ఇది ఏంటి బాహుబలి సినిమాలో ఉన్నట్టే ఉన్నది. ఇంకా పెద్దవి ఉంటాయి సార్ ఇవి, ఇంకా పెద్దగా ఉంటది. ఇంకా ఒక మేల్, మేల్ ఉంది, ఫీమేల్ ఉంది. అంటే ఇది వెళ్తుంది, ఇది చెట్టు చాటుకున్నది, చెట్టు చాటుకున్నది. మన బండి సౌండ్ కి ఆగింది. వెనకాల ఇంకా రెండు వస్తున్నాయి గ్రూప్ సార్, ఇంకా రెండు. ఇంకో చిన్న పిల్ల ఉంది, చిన్నది బాహుబలి టైప్. అది అంత పెద్ద ఆ చిన్నదాని రెండు పెద్దవాటి మధ్యలో, అంటే ఇది ప్రొటెక్షన్ ఆ పెద్దవాటి మధ్యలో నడుస్తుంది ఫ్యామిలీ సార్. అది అవి అట్లనే పిల్లదాన్ని ఏం రాకుండా ఉరుకుతున్నా చూడు, సౌండ్ చూసి పరిగెడుతున్నాయి. వెహికల్ సౌండ్ చూసి పరిగెడుతున్నాయి. సార్ అక్కడ చూడండి గోల్డెన్ జాక్ అట్లా రన్ చేస్తుంది, వెళ్తుంది. ఒకటే ఉంది, అది రైట్ సైడ్ వెళ్ళిపోయింది. అటు రెండు ఉన్నాయి సార్ అక్కడ. మన దాని ముందు వెళ్తుంది, దాని ముందు అది మన వాళ్ళు ఇంకొకటి వచ్చింది. ఇది గోల్డెన్ జాక్. ఏంటి గోల్డెన్ జాక్? ఇది ఉల్పుకు దానికి సంబంధించింది. అట్లా దాని సేమ్ హైట్ అట్లే ఉంటాయి సార్, సేమ్ ఉల్పుకు సంబంధించి. ఈ ఉల్పు కానీ, గోల్డెన్ జాకిల్ కానీ, ఈ వైల్డ్ డాగ్స్ కానీ, నక్కలు అంటే సేమ్ అదే హైట్ అట్లే ఉంటుంది. కొంచెం డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్. ఇంతకు ముందు అడవి కుక్కలు మనం అవి చూస్తే కుక్కలే కదా అడవి కుక్క, తోక కొంచెం మంచి ఇట్లా బూరు ఎక్కువ ఉంది తోక. దానికి వైల్డ్ డాగ్స్ ఉంటాయి సార్, బాగా ఇట్లా గుంపు ఉంటుంది, మంచిగా బ్లాక్ ఉండి థిక్ ఉంటుంది సార్. మన వైల్డ్ డాగ్స్ గుర్తుపట్టడానికి కూడా అది ముందు తెలిసిపోతాయి, తోకను చూస్తే తెలిసిపోతుంది మనకి వైల్డ్ డాగ్స్. ఈ గోల్డెన్ జాకిల్ ఏంటంటే కలర్ బ్రౌన్ కలర్, మన యాష్ కలర్. కొంచెం స్లో చేయండి. అదేంటి గుర్రం లాగా ఉంది ఇక్కడ? అదేంటి గుర్రం? అది నీలిగాయ సార్, నీలిగాయ. అరే చాలా పెద్దగా ఉంది అది. అది కెనాల్ క్రాస్ చేస్తారు సార్, చాలా పెద్దగా ఉంది. స్లో. ఇది మేల్ సార్. ఇది మేలా? మేల్. ఎట్లా తెలుస్తుంది మేల్? ఇది బ్రౌన్ కలర్ ఉంటేనేమో అది ఫీమేల్, యాష్ కలర్ ఉంటే మేల్. దీని మీరు కొమ్ములు అక్కడ మీకు మ్యూజియం లో చూపించినారా కొమ్ములు? సేమ్ ఆ కొమ్ములు ఉన్నాయి ఎడ్డు మీద. సో అశోక్ గారు, నిజంగా మనం అనుకున్నాం మరి కనబడతాయో లేవో అని, కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఉదయం పూట మార్నింగ్ అప్పుడు మంచి ఉంది కాబట్టి ఎక్కువ లేదు, కొంచెం లైట్ వచ్చింది, కొద్దిగా సన్ బయటకు అంటే ఎండ వచ్చింది కాబట్టి అన్ని బయటకు వస్తున్నాయి. ఇప్పుడే కొద్దిగా బయటకు వెళ్తున్నాయి. బాగుంది. కానీ నిజంగా అంటే కనిపించినా, ఒకవేళ కనపడకపోయినా దీంట్లో నిరుత్సాహపడాల్సింది అయితే ఏం లేదు. ఇంత మంచి చల్లగా ప్రకృతి లోపల చెట్ల మధ్యలో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎక్కడ మళ్ళీ రోడ్ల మీద ఆ కాంక్రీట్ జంగల్లో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? పొల్యూషన్, రోడ్లు. చాలా మంది నాతో అంటుంటారు సార్, అంటే ఏదన్నా మైండ్ డిసప్పాయింట్ అయితే కూడా ఇప్పుడు ఇలా వస్తారు కొంతమంది, ఇలా వచ్చినాక అన్ని మర్చిపోయినా ఫ్రీ అయిపోయింది మైండ్ అని అంటారు. ఒకటి దీంట్లో ఏంటంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే సార్. నేను 4 జోన్ లోకి వెళ్తున్నా, నాకు టైగర్ కనబడుతుంది అనే ఆలోచన మైండ్ లో నుంచి తీసేయాలి సార్. ఎందుకంటే అది ఇంకా మనం చెప్పలేము. అది వచ్చిన టైంకు మనం చూడడమే, మనం అనుకునే టైంకి రాదు అది. ఈ అరుదైన పాములు కూడా ఉంటాయి ఇక్కడ. పాములు కూడా ఏమైనా తెలుస్తుందా? ఎన్ని రకాలు ఉన్నాయని ఏమైనా ఐడియా ఉంటుందా? ఉన్నాయి సార్, ఇలా పైథాన్ ఉంది, కోబ్రాస్ ఉన్నాయి, తాడ్జేర్లు ఉన్నాయి, ఉడుములు ఉంటాయి. ఉడుములు ఉంటాయి. ఓకే. అయితే ఈ ప్రయాణం అయితే ముగిసింది. చాలా అద్భుతంగా చాలా యానిమల్స్ని, అదేవిధంగా బర్డ్స్ని కూడా మనం చూసాం. ఇప్పుడు మనం మళ్ళీ మెయిన్ రోడ్కి వచ్చాం, ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఇక్కడికి వచ్చాము. ఈ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది.